హాయ్ హలో వెల్కమ్ టు పీజే న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం అంతకుముందు పిఠాపురం అని చాలామంది అనుకునేవాళ్ళం. బట్ ఇప్పటం గురించి జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. తెలుగు రాష్ట్ర రాజకీయాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని సమూలంగా రాజకీయాల్లో ఒక చర్చను లేవనెత్తింది, ఒక అగ్రెసివ్నెస్ తీసుకొచ్చింది ఇప్పటం అనే చెప్పాలి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం పెట్టారో చాలామంది అక్కడి నుంచి రాజకీయాలు మారిపోయాయి అంటారు. అక్కడ ఉండేటువంటి ప్రజల మాట తీరు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అభిమానించేటువంటి తీరు కావచ్చు, అక్కడ ముఖ్యంగా ఒక మహిళ, ఆ మహిళ మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి చూడొచ్చు. అధికారంలోకి వస్తే మంచి జరిగే అవకాశం ఉందంటారా? ఎలా ఉండబోతుంది? ఉందనే ఉంది మాకు అనుమానం. బాగా ఉంటాడు మయ్య అని నాకు మాత్రం మై రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి అంటే ఎందుకు అంతగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం? ఏందో నాకు ఇష్టం అమ్మా. నా కొడుకు, నాలుగో కొడుకు నాకు. పవన్ కళ్యాణ్ నాలుగో కొడుకు. నాకు ముగ్గురు, ఇద్దరు చచ్చిపోయినా కూడా ఇంక ఇద్దరు ఉండాలనుకుంటున్నాను అయ్యా. ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంక ఈ అబ్బాయి కూడా మా అబ్బాయి అని అనుకుంటున్నాను నేను. ఆవిడ గతంలో ఇప్పుడు ఎంత హైలైట్ అయిపోయింది. ఈ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆమె ఇంటికి వెళ్ళారు. గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఇప్పటం వెళ్ళటమే కాకుండా ఆమెని గతంలో ఆమెకి ఇచ్చినటువంటి హామీని మాట్లాడడం ఇవన్నీ కావచ్చు. పీజే న్యూస్ మొట్టమొదటిసారి ఈ వీడియోని ప్రచారం చేసింది పీజే న్యూసే. ఈరోజు ఇప్పటానికి ఎంత గుర్తింపు రావడానికి కారణం కూడా పీజే న్యూసే. ఈరోజు ఆ తల్లి పరిష్కారానికి, ఒక సమస్య పరిష్కారానికి కూడా పీజే న్యూసే కారణం అని చెప్పాలి. ఆ రోజు కనుక ఇప్పటానికి సంబంధించినటువంటి బాధితుల పక్షాన నిలబడే వాళ్ళ సమస్యని బయటికి చూపించకపోతే ఈరోజు ఆ రోజే కావచ్చు, ఆ రోజు రాష్ట్ర రాజకీయాలు మారేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా తీసుకుని మీకు ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకుంటే ఆయన వెహికల్ మీద పర్యటన చేసుకుంటూ ఇప్పడానికి వెళ్ళారో మనందరికీ తెలుసు. ఒక సెన్సేషన్ అయిపోయింది. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారిగా నిజంగానే చాలామంది మన దేశంలో అంటే మన రాష్ట్రాల్లోనే కాదనుకోరు కాదు, చాలా దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ వీడియోను పెట్టుకుని చాలామంది ఇతర దేశాల వాళ్ళు కూడా చూసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. నాకే ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళతో. అటు అటు బంగ్లాదేశ్ కావచ్చు, ఇంకొంతమంది వేరే దేశాల వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో పెట్టుకుని ఏంటి ఆయన ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో అంత, ఇండియాలో అంత పొలిటీషియన్ ఉన్నాడా, ప్రజల కోసం నిలబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అనేటువంటి క్వశ్చన్ ఇతర దేశాల వాళ్ళు కూడా ఆలోచించి చేసేటువంటి మాట అనమాట. అలాంటిది ఈ ఇప్పటానికి సంబంధించినటువంటి ఇష్యూని ఈరోజు వాళ్ళ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరికిందన్న, ఆ తల్లికి ఒక పెద్ద కొడుకులా పవన్ కళ్యాణ్ గారు కనిపించారన్న, ఆ తల్లి ఆ మనసు పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది అన్న, దాంట్లో కీలక పాత్ర వహించింది పీజే న్యూస్ అని చెప్పడంలో చాలా గర్వంగా ఉంది, ధైర్యంగా ఉంది. ఈరోజు ఆ ఇప్పటం పట్ల పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రేమ రావడానికి కారణం కూడా పీజే న్యూస్ అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.